ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఆర్సీబీ ఈ రెండు జట్ల మధ్య పోరులో విజేత ఎవరో తెలుసుకోవడానికి వీడియోని చివరి వరకు చూడండి. ముందుగా ఎస్ఆర్హెచ్ యొక్క బ్యాటింగ్ వర్సెస్ ఆర్సీబీ యొక్క బౌలింగ్ గురించి, నెక్స్ట్ ఆర్సీబీ యొక్క బ్యాటింగ్ వర్సెస్ ఎస్ఆర్హెచ్ యొక్క బౌలింగ్ గురించి తెలుసుకుందాం. అభిషేక్ శర్మ ఐపీఎల్ లో 77 మ్యాచ్ల్లో 1816 రన్స్, 163 స్ట్రైక్ రేట్, టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్, ఆల్రౌండర్. ఐపీఎల్ లో హైయెస్ట్ స్కోర్ 141 రన్స్. అభిషేక్ శర్మ స్ట్రెంత్ వేగవంతమైన బ్యాటింగ్, సిక్సర్లు కొట్టే శక్తి, స్పిన్ బౌలింగ్ పై విధ్వంసం. వీక్నెస్ నిలకడలేని వేగవంతమైన బ్యాటింగ్ తో త్వరగా అవుట్ అయ్యే అవకాశం. నెక్స్ట్ ఆర్సీబీ బౌలింగ్ భువనేశ్వర్ కుమార్ ఐపీఎల్ లో 160 మ్యాచ్ల్లో 170 వికెట్లు తీసిన రైట్ హ్యాండెడ్ మీడియం ఫాస్ట్ స్పింగ్ బౌలర్. ట్రావిస్ హెడ్ ఐపీఎల్ లో 34 మ్యాచ్ల్లో 1014 రన్స్, 172 స్ట్రైక్ రేట్ తో విధ్వంసకరమైన ఓపెనర్. స్ట్రెంత్ 360 డిగ్రీ షాట్ మేకింగ్ సామర్థ్యం, స్పిన్ అండ్ ఫాస్ట్ బౌలింగ్ పై బలమైన బ్యాటింగ్. ట్రావిస్ వీక్నెస్ అధిక రిస్క్ విధానం, ఆల్అౌట్ అటాక్ తో త్వరగా అవుట్ అవ్వడం, నిలకడలేకపోవడం. ఆర్సీబీ బౌలర్ జోష్ హేజల్వుడ్ ఐపీఎల్ లో ఆడిన 38 మ్యాచ్ల్లో 51 వికెట్లు తీసిన రైట్ హ్యాండెడ్ ఫాస్ట్ మీడియం బౌలర్. స్ట్రెంత్ నిటారుగా బౌన్స్ అయ్యే లెంత్, వేగం ఖచ్చితత్వంతో బౌన్స్ చేయగలడు. హేజల్వుడ్ వీక్నెస్ స్పెషలిస్ట్ డెత్ బౌలర్ కాకపోవడం. ఎస్ఆర్హెచ్ బ్యాట్స్మెన్ ఇషాన్ కిషన్ ఐపీఎల్ లో 115 మ్యాచ్ల్లో 2995 రన్స్, 138 స్ట్రైక్ రేట్, వికెట్ కీపర్. పవర్ ప్లే లో విధ్వంసకరమైన హిట్టర్, పేస్ అండ్ ఫాస్ట్ బౌలింగ్ ను సమర్థవంతంగా ఎదుర్కోగలడు. ఇషాన్ కిషన్ వీక్నెస్ నాణ్యమైన స్పిన్ బౌలింగ్ ను ఎదుర్కోవడంలో ఇబ్బంది. నెక్స్ట్ ఆర్సీబీ బౌలర్ ఎస్ దయాల్ ఐపీఎల్ లో ఆడిన 28 మ్యాచ్ల్లో 28 వికెట్లు తీసిన మీడియం ఫాస్ట్ బౌలర్. స్ట్రెంత్ సమర్థవంతమైన పవర్ ప్లే బౌలర్, టాప్ ఆర్డర్ వికెట్లు తీయగలడు. వీక్నెస్ ఇన్కన్సిస్టెన్సీ, డెత్ ఓవర్ లో ఒత్తిడికి గురవడం. ఎస్ఆర్హెచ్ బ్యాట్స్మెన్ అనికేత్ వర్మ ఐపీఎల్ లో 6 మ్యాచ్ల్లో 141 రన్స్, 183 స్ట్రైక్ రేట్. యంగ్ డొమెస్టిక్ ప్లేయర్, పేస్ అండ్ స్పిన్ బౌలింగ్ ను ఎదుర్కొనే సామర్థ్యం. ఎస్ఆర్హెచ్ టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ గా ఉపయోగపడే అవకాశం. ఆర్సీబీ బౌలర్ సుయాష్ శర్మ ఐపీఎల్ లో 10 మ్యాచ్ల్లో 11 వికెట్లు తీసిన లెగ్ బ్రేక్ గుగ్లీ బౌలర్. సుయాష్ శర్మ వేగవంతమైన బౌలింగ్, మిస్టరీ స్పిన్నర్. ఎస్ఆర్హెచ్ బ్యాట్స్మెన్ హెన్రిచ్ క్లాసెన్ ఐపీఎల్ లో 48 మ్యాచ్ల్లో 1480 రన్స్, 170 స్ట్రైక్ రేట్. స్పెషలిస్ట్ మిడిల్ ఆర్డర్ పవర్ హిట్టర్. స్ట్రెంత్ స్పిన్ అండ్ పేస్ బౌలింగ్ పై ఆధిపత్యం, అత్యధిక సిక్సర్లు కొట్టే సామర్థ్యం గల ఫినిషర్. నెక్స్ట్ ఆర్సీబీ బౌలర్ కృణాల్ పాండ్యా ఐపీఎల్ లో 120 మ్యాచ్ల్లో 75 వికెట్లు తీసిన ఆర్థోడాక్స్ స్పిన్నర్. స్ట్రెంత్ మిడిల్ ఓవర్ లో రన్స్ అద్భుతంగా నియంత్రించగలడు. వీక్నెస్ వికెట్లు తీసే సామర్థ్యం తక్కువ. నెక్స్ట్ ఎస్ఆర్హెచ్ బ్యాట్స్మెన్ లియాన్ లివింగ్స్టోన్ ఐపీఎల్ లో 42 మ్యాచ్ల్లో 1018 రన్స్, 161 స్ట్రైక్ రేట్. స్ట్రెంత్ మిడిల్ ఆర్డర్ అగ్రెసివ్ ఫినిషర్. ప్రపంచంలోని అత్యంత విధ్వంసకరమైన బ్యాట్స్మెన్స్ లో ఒకడు లియాన్ లివింగ్స్టోన్. మ్యాచ్ పరిస్థితులను మార్చే సామర్థ్యం, ఆల్రౌండర్. పేస్ అండ్ స్పిన్ బౌలింగ్ రెండింటిని అగ్రెసివ్ గా ఆడగలడు. ఆర్సీబీ బౌలర్ రసిక్ సలెందార్ ఐపీఎల్ లో 10 మ్యాచ్ల్లో 9 వికెట్లు తీసిన ఫాస్ట్ మీడియం హార్డ్ లెంత్ బౌలర్. నెక్స్ట్ ఎస్ఆర్హెచ్ బ్యాట్స్మెన్ ఆల్రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి ఐపీఎల్ లో 20 మ్యాచ్ల్లో 303 రన్స్, 142 స్ట్రైక్ రేట్. స్ట్రెంత్ యువ భారత ఆల్రౌండర్, మిడిల్ ఆర్డర్ స్టెబిలైజర్. పేస్ హిట్టింగ్ సామర్థ్యం, ఒత్తిడిలో కీలకమైన ఇన్నింగ్స్ ఆడగలడు. ఇక ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్ లో ఆర్సీబీ బ్యాటింగ్, ఎస్ఆర్హెచ్ యొక్క బౌలింగ్ గురించి తెలుసుకునే ముందు వీడియోను లైక్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. విరాట్ కోహ్లీ ఐపీఎల్ లో 252 మ్యాచ్ల్లో 8000కు పైగా రన్స్, 133 స్ట్రైక్ రేట్. ఐపీఎల్ చరిత్రలో అత్యంత నమ్మకవంతమైన స్కోరర్, టాప్ ఆర్డర్ స్పెషలిస్ట్. విరాట్ కోహ్లీ స్ట్రెంత్ పేస్ బౌలింగ్ ని ఎదుర్కొనే అత్యుత్తమమైన బ్యాట్స్మెన్. వీక్నెస్ నాణ్యమైన స్పిన్ బౌలింగ్ ను ఎదుర్కోవడంలో తడబాటు. ఎస్ఆర్హెచ్ బౌలర్ హర్షద్ పటేల్ ఐపీఎల్ లో 114 మ్యాచ్ల్లో 148 వికెట్లు, మీడియం ఫాస్ట్ బౌలర్. హర్షద్ పటేల్ స్ట్రెంత్ స్పెషలిస్ట్ డెత్ ఓవర్ బౌలర్. వీక్నెస్ వేగవంతమైన బౌలింగ్ లేకపోవడం. ఆర్సీబీ బ్యాట్స్మెన్ దేవదత్ పడిక్కల్ ఐపీఎల్ లో 64 మ్యాచెస్ లో 1500 అబౌవ్ రన్స్, 130 స్ట్రైక్ రేట్. ఎస్ఆర్హెచ్ బౌలర్ జయదేవ్ ఉనాద్ఘట్ డెత్ ఓవర్ స్పెషలిస్ట్, మీడియం ఫాస్ట్ బౌలర్. స్ట్రెంత్ స్లోవర్ బాల్స్ వేరియంట్స్ తో వికెట్లు తీసే సామర్థ్యం. వీక్నెస్ వేగవంతమైన బౌలింగ్ లేకపోవడం. స్ట్రెంత్ అధికమైన వేగంతో కఠినమైన లెంతులు, సీమ్ మూవ్మెంట్. స్ట్రెంత్ గేమ్ చేంజర్, స్పిన్ బౌలింగ్ పై ఆధిపత్యం, క్లిష్టమైన క్షణాల్లో మ్యాచ్ ని గెలిపించే సామర్థ్యం. ఎస్ఆర్హెచ్ బౌలర్ పాట్ కమిన్స్ ఐపీఎల్ లో 72 మ్యాచ్ల్లో 79 వికెట్లు తీసిన రైట్ హ్యాండెడ్ సీమ్ బౌలర్. స్ట్రెంత్ అధికమైన వేగంతో కఠినమైన లెంతులు, సీమ్ మూవ్మెంట్. ఆర్సీబీ బ్యాట్స్మెన్ ఫిల్ సాల్ట్ ఐపీఎల్ లో 34 మ్యాచ్ల్లో 1056 రన్స్, 176 స్ట్రైక్ రేట్. మొదటి బంతి నుండే అత్యంత దూకుడుగా ఆడే స్వభావం, పవర్ ప్లే లో అత్యంత విధ్వంసకరమైన బ్యాట్స్మెన్. స్ట్రెంత్ పేస్ అండ్ స్పిన్ బౌలింగ్ ని సమర్థవంతంగా బలంగా ఎదుర్కోగలడు. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక స్ట్రైక్ రేట్ గల బ్యాట్స్మెన్లలో ఒకరు. ఎస్ఆర్హెచ్ బౌలర్ శివం మావి ఐపీఎల్ లో 32 మ్యాచ్ల్లో 30 వికెట్లు తీసిన రైట్ హ్యాండెడ్ ఫాస్ట్ బౌలర్. స్ట్రెంత్ సీమ్ మూవ్మెంట్, హార్డ్ లెంతులతో పవర్ ప్లే లో వికెట్లు తీసే సామర్థ్యం. శివం మావి వీక్నెస్ డెత్ ఓవర్ లో స్థిరత్వం లేకపోవడం. వెంకటేష్ అయ్యర్ ఐపీఎల్ లో 51 మ్యాచ్ల్లో 1326 రన్స్, 140 స్ట్రైక్ రేట్. మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్, పేస్ బౌలింగ్ ను సమర్థవంతంగా ఎదుర్కొనే సామర్థ్యం. వీక్నెస్ నాణ్యమైన స్పిన్ బౌలింగ్ ను సమర్థవంతంగా ఎదుర్కోవడంలో ఇబ్బంది. డైనమిక్ బ్యాట్స్మెన్, ఆల్రౌండర్. టిమ్ డేవిడ్ హై ఇంపాక్ట్ హిట్టర్, స్థిరమైన బ్యాట్స్మెన్, డెత్ ఓవర్ లో వేగంగా పరుగులు చేయగలడు. గేమ్ చేంజర్. టిమ్ డేవిడ్ ఐపీఎల్ లో 50 మ్యాచ్ల్లో 850 రన్స్, 174 స్ట్రైక్ రేట్. వెంకటేష్ అయ్యర్ స్ట్రెంత్ స్థిరంగా వేగంగా రన్స్ చేస్తూ ఇన్నింగ్స్ నిలబెట్టే సామర్థ్యం. షెఫర్డ్ అత్యుత్తమ బౌలర్, ఆల్రౌండర్. చాలా తక్కువ సందర్భాల్లో లేట్ హార్డర్ హిట్టర్. ఆట స్వభావాన్ని మార్చగల హై ఇంపాక్ట్ బ్యాటింగ్. ఇప్పటి వరకు రెండు టీమ్స్ యొక్క బ్యాట్స్మెన్స్, బౌలర్స్ యొక్క బలాలు, బలహీనతలు
సంగతుల గురించి తెలుసుకుందాం. ఇక పిచ్ గురించి తెలుసుకునే ముందు ప్లీజ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేసుకోండి. ఐపీఎల్ మొత్తంలో ఎస్ఆర్హెచ్ ఆర్సీబీ మొత్తం 25 సార్లు పోటీ పడగా ఎస్ఆర్హెచ్ 13 సార్లు, ఆర్సీబీ 11 సార్లు విజయం సాధించాయి. ఒక మ్యాచ్ ఎటువంటి ఫలితం లేదు. ఇక ఆర్సీబీ హోమ్ గ్రౌండ్ ఎం చిన్నస్వామి స్టేడియం బెంగళూరులో ఎస్ఆర్హెచ్ ఆర్సీబీ మొత్తం 9 సార్లు పోటీ పడగా ఆర్సీబీ 5 సార్లు, ఎస్ఆర్హెచ్ 3 సార్లు గెలుపొందింది. 2008 నుండి 2025 వరకు ఐపీఎల్ మొత్తంలో ఎం చిన్నస్వామి స్టేడియంలో మొత్తం 100 మ్యాచ్లు జరగగా మొదట బ్యాటింగ్ చేసిన టీం 43 మ్యాచ్ల్లో గెలుపొందింది. చేజింగ్ చేసిన టీం 53 మ్యాచ్ల్లో గెలుపొందింది. ఈ చిన్నస్వామి స్టేడియం మొదట బౌలింగ్ చేసే వారికి అనుకూలం. ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ లో బలంగా కనిపిస్తుంది. ఇక ఆర్సీబీ ఎస్ఆర్హెచ్ కన్నా బౌలింగ్ లో బలంగా ఉండటంతో పాటు చేజింగ్ చేసే సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఈ రెండు టీమ్స్ మధ్య పోరులో ఏ టీం గెలుస్తుందని మీరు భావిస్తున్నారు కామెంట్ చేయండి. ఈ వీడియో పైన మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ప్లీజ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం మిత్రమా.